సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డాక్టర్ గారు, రీసెంట్గా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే సూపర్ బగ్ అనే డిసీజ్ గురించి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అది ఈ వీళ్ళలో వస్తుంది, వాళ్ళు వస్తుందని కదా. మరి ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుండి కూడా ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అసలు ఏంటి సూపర్ బగ్ అంటే ఏంటి? దీన్ని బారిన పడిన వారు ఎలా రక్షించుకోగలరు? ఎస్ అమ్మా, యాక్చువల్గా సూపర్ బగ్ అన్నది మనకు ప్రజెంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక పెద్ద అంశం. అది యాక్చువల్గా డిసీజ్ కాదు. అది ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏ డ్రగ్స్కి పనిచేయదు, అందుకే దాన్ని సూపర్ బగ్ అన్నారు. ఎస్పెషల్లీ బ్యాక్టీరియాకి. వైరసెస్కి ఎలాగా మనకి డ్రగ్స్ లేవు, ఈ సూపర్ బగ్స్ అనేది కూడా ఏ బ్యాక్టీరియాకి అయితే మన యాంటీబయాటిక్స్ వాడాలో ఆ యాంటీబయాటిక్స్ మూలంగా ఏ బ్యాక్టీరియా అయితే చనిపోవడానికి కూడా అవకాశం లేకుండా ఏ డ్రగ్స్ కూడా పనిచేయవు, వాటిని సూపర్ బగ్స్ అంటారు. అది మధ్యకాలంలో ఇండియాలో మనకి పెరిగింది. దాని ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్ విచ్చలవిడిగా వాడడం ఒకటి. మనం ఏదైనా ఒక మాలిక్యూల్ కనుక్కొనబడింది అనుకోండి, ఆ కనుక్కున్న మాలిక్యూల్ 5 సంవత్సరాల వరకు కూడా ఆ మాలిక్యూలే మొత్తం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వాడడం జరగాలి. 5 సంవత్సరాలు దాటిన తర్వాత రిపోర్ట్స్లో ఈ మందు పనిచేసే శాతం తగ్గింది అని నిర్ధారణకు వచ్చిన మాత్రమే కొత్త మాలిక్యూల్ ఇంట్రడ్యూస్ చేయాలి. మన దాంట్లో ఏమవుతుందంటే మనకి ఏదైనా ఒక కొత్త మాలిక్యూల్ తయారైందని మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ పాత వాటిని అన్ని పక్కన పెట్టి కొత్త వాటిని వెంటనే ఇమీడియట్గా ప్రయోగంలోకి తీసుకొచ్చేస్తారు. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం మొదలు పెడతారన్నమాట. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఏ బ్యాక్టీరియా అయితే అతి సాధారణమైన మందులతో చనిపోవాలనుకున్నప్పుడు మనం చంపాలనుకుంటున్నాము, బ్యాక్టీరియా బతకాలనుకుంటుంది. సో ఎలా బతకాలనుకుంటుంది? దాని స్వరూపం మార్చుకోవాలనుకుంటుంది. సో ఆ స్వరూపాన్ని ఎప్పుడైతే మార్చుకుంటుందో దానికి సహజ సిద్ధంగా ఏ యాంటీబయాటిక్ అయితే చచ్చిపోవాలనుకుంటుందో దాని నుంచి బయటపడిపోతుంది. అలాంటి సూపర్ బగ్స్ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు చనిపోయే వాళ్ళ శాతం కంటాను బతికే వాళ్ళ శాతం పెరిగింది. ఎందుకోసం అంటే ఐసీయూ కేర్ పెరిగింది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ పెరిగినాయి. అంటే 32 వారాలు, 30 వారాలు, 24 వారాలతో పుట్టిన బేబీకి కూడా మన ఐసీయూ కేర్లో మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. అంటే ఆ బ్యాక్టీరియాలు బేబీ మీద అటాక్ రాకుండా మనం దాని చుట్టూ వాతావరణం ఆ విధంగా మనం క్రియేట్. సూపర్ బగ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం డ్రగ్స్ కూడాను ఈరోజు ఉదయాన్నే ఒక యాంటీబయాటిక్ పెట్టాము, సాయంత్రానికి మళ్ళీ జ్వరం తగ్గలేదు, అంతేత ఇంకొక యాంటీబయాటిక్ వాడి చూద్దాము. ఇలాంటి రకాల ప్రయోగాల మూలంగానే మన బాడీలో మన శరీరంలో ఇమ్యూనిటీ కూడా దాని మూలంగా డిస్టర్బ్ అయ్యి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట. మన బాడీలో కొత్త బ్యాక్టీరియా తయారవడానికి మనం అవకాశం ఇస్తాం. కాబట్టి అది చాలా డేంజరస్. అది కూడా ఒక మనిషి నుంచి మనిషికి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. దాని మూలంగా మనం మొత్తము సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి యాంటీబయాటిక్ యూసేజ్ చేసేటప్పుడు ఆ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సూపర్ బగ్ గురించి చెప్పారు, అంటే వైరల్ అటాక్ ఉంటుందని. గతంలాగానంటే కోవిడ్కి ఏవైతే మనం జాగ్రత్తలు పాటించామో అలాంటి జాగ్రత్తలు పాటిస్తే సూపర్ బగ్ నుండి తప్పించుకోగలమా? బికాజ్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, లేదంటే సోషల్ డిస్టెన్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ పాటించాల్సిన అవసరం ఉందంటారా? మనకి రియాలిటీకి ఈ కోవిడ్ టైంలో ఏదైతే మనకు మంచి అలవాట్లు మనం చేసామో ప్రజలకందరికీ కూడా, అంటే హ్యాండ్ వాష్ చేసుకోమనడం కానీ, కొంచెం ఒక వ్యక్తికి ఎవరికైనా జలుబు దగ్గు ఉన్నదని అంటే దూరంగా ఉండడం కానీ, వ్యక్తులకు ఎవరికైనా జలుబు అది ఉంటే మాస్క్ వేసుకోవడం కానీ, ఏదైతే మనం అలవాటు చేసామో దాని మూలంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ శాతము డెఫినెట్గా మనకు తగ్గింది. అంత మాత్రాన కానీ ప్రజలు ఏం చేశారు, కోవిడ్ టైంలో ఏదైతే మనం బోల్డ్ అంత జాగ్రత్తలు చెప్పామో ఫాస్ట్గా యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము, క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళడము, మాస్కులు అన్నది మనకి వాడే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ వాడికి నిజంగా జలుబు దగ్గున్నా సరే వాడు కూడా మాస్క్ వేసుకునే పరిస్థితులు లేకపోవడం మూలంగా మనం తెలియకుండానే మనం వైరసెస్ని, బ్యాక్టీరియాని కానీ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఇంకో మనిషికి వెళ్ళాలనుకుంటే 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మన శ్వాస ద్వారా విడిచిపెట్టిన శ్వాస నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, లేదా నోట్లోని తుంపర్ల ద్వారా కానీ అవతల మనిషికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, మన చేతుల ద్వారా మనకి అదే బ్యాక్టీరియా మనం చేతులకు అంటుకుంటే అవతల వ్యక్తిని మనం టచ్ చేస్తే ఇదే బ్యాక్టీరియా అవతల మనిషికి కూడా మనకి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆహారం ద్వారా, అంటే తాగే నీరు ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ కంటామినేట్ అయితే దాని మూలంగా కూడా ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి వెళ్ళి ఎప్పుడైతే సరే మన శరీరంలో ఇమ్యూనిటీ, యాజ్ లాంగ్ యాజ్ ఇమ్యూనిటీ మన శరీరంలో, అంటే రెసిస్టెన్స్ పవర్ ఏదైతే అన్నామో వ్యాధి నిరోధక శక్తి,
అది ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో మన శరీరంలోకి వెళ్ళిన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరమే 90% ఆఫ్ ది డిసీజెస్ని మనం కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే 95% జబ్బులకి అసలు సాధారణమైన చిట్కాలతోటనే మనకి తగ్గిపోతుంది అనమాట అది. సో అంటే మిగతా 5% జబ్బులకు మాత్రమే అది మనం స్పెసిఫిక్గా మన మందులు వాడాల్సి వస్తుంది. అది కూడా మనం ఇవాల్యుయేట్ చేసి తేల్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా దానికి ఏ మందు పనిచేస్తున్నది వాడితే అది స్పెసిఫిక్గా మనం టార్గెటెడ్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఈ డ్రగ్ రెసిస్టెన్స్ని మనం తగ్గించగలిగి ఈ సూపర్ బగ్స్ని వాతావరణంలోకి వెళ్లకుండా మనం ఆపడానికి మనకి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, గతంతో పోల్చుకుంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగినప్పటికి కూడా ఆఫ్టర్ కోవిడ్ కొన్ని రూమర్స్ కారణంగా కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కావచ్చు, అంటే కోవిడ్ టైంలో ఏవైతే మెడిసిన్స్ యూజ్ చేసామో దానివల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి అనే ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. అది పెద్దవాళ్ళలోనే కాదు, మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏ జలుబు దగ్గు వచ్చినా సరే కోవిడ్ ఎఫెక్టే పడింది అనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మనకి కోవిడ్ మహమ్మారి ఏదైతే మనకి 2019 డిసెంబర్లో ప్రారంభమయ్యి ఒక 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచాన్ని కుదిపిందో మనకి చాలా లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకున్నాం. అండ్ ఫస్ట్ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే అసలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇట్లాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా, ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేదని తేలిపోయింది. సెకండ్, అది కొత్త వైరస్ అవడం మూలంగా ఏ లక్షణాలు వచ్చినా సరే అది మనం కొత్తగా చూడడం మొదలుపెట్టాం కాబట్టి మనకి ఎవరికి ఏ వైద్యం చేయాలనేది కూడా అంచనా రాలేదు. మీరందరూ గమనించుంటారు, కోవిడ్ టైంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడడం జరగడము, డ్రగ్స్ మూలంగానే చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువ పెరగడము. అల్టిమేట్గా ఏ వైరస్ అయినా సరే మన శరీరంలో అవకాశం అని ఇస్తే ఆటోమేటిక్గా మన శరీరమే కంట్రోల్ చేసుకుంటుంది. అంచేది కొంతమంది మాత్రమే చనిపోయారు, కొంతమంది బతికారు, కొంతమందికి అసలు ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ 3 కేటగిరీలో ఎందుకు వచ్చారంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో డయాబెటీస్ తోటి, ఒబిసిటీ తోటి, హైపర్ టెన్షన్ తోటి, లివర్ డిజార్డర్స్ తోటి, కిడ్నీ డిసీజ్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళ శాతము డే బై పెరుగుతున్నది. దాన్నే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటారు. ఒక టైంలో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా అంటే డిప్తీరియా, పెట్టుసిస్, పోలియో ఇలాంటి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మనకి చాలా ఎక్కువ ఉండి ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయో వ్యాక్సిన్ మూలంగా వచ్చిన డిసీజ్ తగ్గడం మొదలెట్టాయి. తాగే నీరు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకు తగ్గాయి, ఎందుకంటే మన అందరం కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్లోకి వెళ్ళాము. థర్డ్, మనం హ్యాండ్ వాషింగ్ అన్నది మస్ట్ షుడ్గా మనం పాటిస్తున్నాం ఎంతవరకు అయినా సరే. దాని మూలంగా చేతి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కూడా మనకి తగ్గినాయి అనమాట. సో కోవిడ్ వైరస్ మూలంగా ఎవరికి ఎఫెక్ట్ అయ్యారంటే ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో ఆ కోమార్బిడ్ ఇంక్లూడ్ పిల్లలతో సహా కొంతమంది పిల్లలకి కొన్ని రకాల డిసీజెస్ మూలంగా ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తుంది. కొంతమందికి క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. కొంతమంది జబ్బులకి ఇమ్యూనో సప్రెషన్స్ వాడాల్సి వస్తుంది, అంటే ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సాధారణమైన వైరల్ ఇన్ఫెక్షన్స్కే వాళ్ళు గురైపోతారు. అంచేత ఇలాంటి కోవిడ్ లాంటి అసాధారణమైన వైరసెస్ నోవల్ వైరస్ అంటారు, న్యూ వైరస్. సో మన బాడీలో దాని ప్రొటెక్టెడ్ యాంటీబాడీస్ లేవు కాబట్టి చాలా మనకి డిజాస్టర్ మనం చూడడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి, ఎలర్జీస్ పెరిగినాయి. ఎలర్జీస్ పెరగడం కూడా ఏంటంటే వాడి జీవన శైలి మారిపోయింది అన్నమాట. ఎలర్జీస్ గురించి మనం ఒకసారి మనం దాన్ని స్పెసిఫిక్గా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి కాబట్టి మన ఫోకస్ ఎంత యాంటీబయాటిక్స్ మనం అవాయిడ్ చేయగలిగితే అంత మన సమాజానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతామని నేను ఆశిస్తున్నాను.